హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైష్ణవ్స్ ఇన్నోవేటివ్ వరల్డ్. ఈరోజు నేను చేసే రెసిపీ క్యాబేజ్ క్యారెట్ కర్రీ. క్యాబేజ్ కర్రీ అంటేనే చాలామంది లైక్ చేయరు. ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. తినేటప్పుడు కమ్మగా, తిన్నాక పొట్టకి హాయిగా అనిపించే రెసిపీ ఇది. క్యాబేజ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తరిగి పెట్టుకున్న క్యాబేజ్, క్యారెట్ తురుము, నేను ఒక ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి, ఒక టమాటాని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు. ఈ కర్రీలోకి మనం ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న ముక్క కొబ్బరిని తీసుకొని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి, ఒక స్పూన్ జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి. ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయము. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. వీటిని వాటర్ లేకుండా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కుక్ అవ్వడానికి మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. టమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకుందాం. టమాటా మగ్గిపోయింది. ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. క్యాబేజ్ మగ్గిపోయింది. మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న క్యారెట్ తురుము 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకుందాం. క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది కదా, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ ఈ కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుంది. టేస్టీగా ఉండే క్యాబేజ్ క్యారెట్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.